ఎంఈఓ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో ఖాళీ కుర్చీకి ఫిర్యాదు లేఖను అందించిన వైనం సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. స్కూల్లో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారని సరూర్ నగర్ ఎంఈఓకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని టీఆర్పీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా ఎంఈఓ స్పందించకపోవడం, కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక ఖాళీ కుర్చీకి ఫిర్యాదు లేఖను అందించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ కోరారు. డిజిటల్ పబ్లిక్ స్కూల్ డిపిఎస్ స్కూల్లో బుక్స్ అమ్ముతుండగా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఎంఈఓ గారికి. వస్తాను రాలేదు, నా ఫోన్ కూడా ఇవ్వడం మానేశాడు. ఈడికి వచ్చి కూడా ఫోన్ చేశాను ఈరోజు తెల్లారి, ఇలా 19th డేటు. ఫోన్ చేస్తే ఫోన్లో స్పందించడం లేదు. అందుకే ఖాళీ కుర్చీకి ఇస్తాను దరఖాస్తు. నేను ఈ దరఖాస్తు ఖాళీ కుర్చీకి ఇస్తున్నాను. మరి ప్రభుత్వం మరి ఖాళీ కుర్చీకి ఇస్తుందా జీతము? మరి ఎంఈఓ గారికి ఇస్తుందా? మరి ఎంఈఓ గారు ప్రజల కోసం పనిచేయాలనుకున్నారా, లేకుంటే ప్రైవేట్ స్కూళ్ళ కోసం పనిచేయాలనుకున్నారా? రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు మీ విద్యాశాఖ మీదే. రేవంత్ రెడ్డి గారు చూడండి, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలని కాలేజీని ప్రోత్సహిస్తున్నారు మీరు. విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకోండి. ఇది పరిస్థితి. ఈ సీజన్లో ఎవ్వరు కూడా అందుబాటులో ఉన్నారు. ఇది పరిస్థితి. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మీరు డిజిటల్ పబ్లిక్ స్కూల్ డిపిఎస్ స్కూల్లో బుక్స్ అమ్ముతుండగా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఎంఈఓ గారికి. వస్తాను రాలేదు, నా ఫోన్ కూడా ఇవ్వడం మానేశాడు. ఈడికి వచ్చి కూడా ఫోన్ చేశాను ఈరోజు తెల్లారి, ఇలా 19th డేటు. ఫోన్ చేస్తే ఫోన్లో స్పందించడం లేదు. అందుకే ఖాళీ కుర్చీకి ఇస్తాను దరఖాస్తు. నేను ఈ దరఖాస్తు ఖాళీ